रामचरण नील बाबा మామూలుగా అడుగుతున్నా కండిషన్ ఏంటి ప్రభుత్వం పరిస్థితి ఈ సంవత్సరం ఎందుకు చేయడం ఆవిడకి ఫ్లవర్స్ అమ్మా అయ్యాక ట్రైన్ టేకప్ చేయాలి. అంతవరకు కొద్దిగా వెయిట్ చేయండి, చేద్దాం. సంవత్సరం అయ్యి సంవత్సరంగా ముందు మీకు వాటర్ ఇచ్చేస్తాం. మీకు ఇంటిలోకి అది మాకు
వాటర్ ఇచ్చారండి, చాలా సంతోషం. ఒక మాట ఎవరైనా చెప్పారా? కాదు అసలు కాదు కాదు కాదమ్మా, అయితే ఇది కూడా అయిపోద్దామా? కాదు కాదు కాదమ్మా, కాదు చెప్పండి. కాదమ్మా, ఇంతమంది వచ్చారు, మాకు వాటర్ ఇచ్చారు, బాగుంది అని ఒక మాట ఎవరైనా మాట్లాడారు? మాట్లాడుతున్నారు. అవి పోయి మార్గం అంటే కాపీ ఆ పోయి మార్గం కాదమ్మా, పోయి మార్గం వచ్చే వాటర్ పెట్టాలి. చేస్తామని చెప్పి ఏం చెప్పాను? ట్రైన్లు కనీసం వింటావమ్మా? గత ప్రభుత్వంలో ఒకళ్ళకే వచ్చింది. వాస్తవనమ్మది మొదటి సంవత్సరం 15,000 అన్నాడు, రెండో సంవత్సరం 14,000 చేశారు, మూడో సంవత్సరం కొంతమంది 13,000 వేసారు, కొంతమందికి 6,000 వేసారు, కొంతమందికి 9,000 వేసారు, కొంతమందికి ఇవ్వలేదు. ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడేస్తాను కానీ ఎలక్షన్ అయిన తర్వాత ఒకరికే అన్నాడు మళ్ళీ. కానీ ఇప్పుడు చంద్రబాబు వెళ్ళం కాదు, ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా వాళ్ళు వేస్తారు. ఇంకా కొంతమంది ఏరి మళ్ళీ 10వ తారీఖు పడతారు. అభ్యంతరాలను అన్నీ ఎంఈఓ గారు అవి ఉన్నాయన్నీ వరుసగా వెనక్కి వెళ్తున్నారమ్మా. మొన్న కొద్దిగా వెనక్కి వెళ్ళారు, కొంచెం వెనక్కి వెళ్తారు. కొంచెం మొత్తం ఒక 4 మాసాలు అయ్యేటప్పుడు బాగుండదు ఇంకోరు lagi bakaran.
ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు ఒక సుపరిపాలన అందించడం జరుగుతూ ఉంది. ఒక సంక్షేమమే ప్రభుత్వం బాధ్యత కాదు, సంక్షేమం అభివృద్ధితో పాటు ప్రజలకు ఏమైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో మౌలికంగా ఆ ఇబ్బందులను కూడా తొలగించాలనే దృష్టితోనే నిశ్చిత పరిశీలనతో ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే ఈ సంవత్సర కాలంలో ఎక్కువోలు మండలంలో 10,68,00,000 అంటే 11 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే 4 గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశామో కాపురం కానీ బెక్కవోలు కానీ ఓలపల్లి ఆరికలలో చేయబోతూ ఉన్నాం. దాదాపుగా 4 కోట్ల రూపాయలతో ఇవాళ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సంక్షేమ విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో 314 కోట్ల రూపాయల సంక్షేమం అమలు చేయడం జరిగింది. అటు వెల్ఫేర్ స్కీమ్స్ అంటే గతంలో నవరత్నాల విధంగా కాకుండా ఇటు బీసీ వెల్ఫేరు, అటు ఎస్సీ వెల్ఫేరు, మరోపక్క తల్లికి వందనం, మరోపక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం, ఈ కార్యక్రమాలన్నిటితో పాటు రైతాంగానికి సంబంధించి అనేక రాయితీలు ఇవ్వడం, పవర్ టిల్లర్స్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ నరేగా ద్వారా అనేక మందికి ఉపాధి కల్పించడం అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మినీ గోకులాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీపం పథకం ద్వారా లబ్ధిదారులకి గ్యాస్ అందివ్వడం జరిగింది. ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా, సంక్షేమ కార్యక్రమాలు కాకుండా అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం కూడా ఈ నియోజకవర్గంలో మొత్తం ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అది కాకుండా రైల్వే శాఖ ద్వారా దాదాపు ఇవాళ 252 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు మంజూరని పనులు చేపట్టడం కోసం సంసిద్ధమై ఉంది. ఈ తదుపరి దశలో బెక్కవోలు రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది అమృత 2 పథకం కింద. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని సమన్వయం చేసుకుని ఇవాళ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి దిశగా ముందుకెళ్తా ఉన్నాం. మరోపక్క సంక్షేమం కూడా చేపట్టబోతా ఉన్నాం. ఇవాళ ఏదైతే ఆర్థిక వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చిన్నాభిన్నం చేశారో దాన్ని సరిదిద్దుకుంటూ వారు చేసిన తప్పులను, ఉదాహరణకి ఈరోజే అనపర్తి మండలంలో 22A కింద దాదాపు 200 మంది లబ్ధిదారులకి లబ్ధి చేకూరేలాగా 22 ఎకరాలని 22A నుంచి తొలగించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఇవన్నీ తీసుకెళ్లి నిషిద్ధ జాబితాలో పెట్టారు. వాటిని తొలగించడం, ఇవి ప్రజల ప్రయోజనాలను ఆశించి చేస్తూ ఉన్నాం. ప్రజల ప్రయోజనాలు కాపాడాలి. సంక్షేమం చేసాం, నవరత్నాలు అమలు చేసాం, ఇది కాదు పరిపాలన అంటే. పరిపాలనలో అన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్ళాలి. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, మరో పక్క ప్రజల ప్రయోజనాలు కాపాడాలి. ఆ విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇటు రైల్వే శాఖ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కలిసి దాదాపుగా 450 కోట్ల రూపాయలు ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు మనం మంజూరు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ విధమైన అభివృద్ధి గతంలో 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నాయకులకు సమాధానం చెప్పమని చెప్తా ఉన్నా. సోలో వీడియోలు చేయడం కాదు, బహిరంగ చర్చకి దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు వచ్చి వారు 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో, ఈ సంవత్సర కాలంలో ఏం జరిగిందో నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. అనేక మార్లు చెప్తా ఉన్నాను. ఈరోజు మరలా పునరుద్ధరణ ఘటిస్తాం.